కూలికి పోవటం. కూలికి వెళ్తుంటారు. పర్లేదు చెప్పండి, పొలం వేశారు ఈ సంవత్సరం? ఏది బాగానే లేదు. బాగానే లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చే సంవత్సరం అవుతుంది కదండి, ఎలా ఉందనుకుంటున్నారండి మీకు తెలిసినంత వరకు? కొంచెం మీ అనుభవం మేరకు మీరు చూస్తూనే వచ్చారు, సంవత్సరం చూశారు మీరు, ఈ సంవత్సరం కాలంలో మీకు ఎలా అనిపించింది? వస్తున్నాయి రైతు భరోసా ఇలాంటివి ఏమైనా వస్తున్నాయి మరి? రైతు భరోసా మరి ఉచిత బస్సు సంగతి ఏమైందండి? ఇంకా మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1500 అన్నారు, 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్లు అన్నారు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు కదండి, అది కూడా లేదు. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారు? కరెంటు బిల్లు ఏమన్నా కాల్చుకుంటే పెరిగిందా కరెంటు బిల్లు ఇప్పుడు? మామూలుగానే అన్ని ఏదైనా పెరుగుతూనే ఉన్నాయి, ఏది పెరగకుండా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాదుడే ప్రోగ్రాంలు పెట్టారు కదా, అప్పుడు ఆ రేట్లు ఇప్పుడు ఆ రేట్లు తగ్గేది ఏం లేదు. ఓకే, అంటే అప్పుడుతో పోల్చుకుంటే ఆయనకంటే పెరిగిందా ఇప్పుడు? అట్నే ఉండేది, అలానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకా రైతుకి ఈ మద్దతు ధర అనేది కల్పిస్తుందండి గవర్నమెంట్? మరి మద్దతు లేదు, ఏం లేదు. ధరల పరిస్థితి ఎలా ఉంది మరి ఇప్పుడు? ఏడు మెరదాట 10 ఎకరాలు వేస్తే 10 లక్షలు బాకీ లేదు. 10 ఎకరాలు వేస్తే 10 లక్షలు బాకీ. 10 లక్షలు వేస్తే ఇంకా సంపాదించుకుంటారు కానీ రైతులు లాస్ ఎట్ వస్తుందండి. వచ్చింది ఏడు 18-20 వేలు అమ్మేయి 10 వేలు అమ్మాయి. 18-20 అమ్మాయి 10,000 అమ్మాయి. ఈ సంవత్సరం మరి పంట కొంచెం ఎక్కువగా పండింది అంటున్నారు కదండి? పండి ఉపయోగం ఏముంది, కూలీ వాళ్ళకే పోయింది. అన్ని కూలీలకే పోయింది. అంటే కూలీలు పెరిగాయంటారా? కూలీ 400 కూలీ, కాయలు కొయ్యాలంటే 5 వేలు వాళ్ళకే పోతుంది. 5 వేలు మరి మందులు ఏంది, నీళ్ళ మందులు ఏంది, బలం మందులు ఏంది, కవుళ్ళు ఏంది, కలుపులు వాళ్ళు ఏంది, తాటల వాళ్ళు ఏంది, ఎన్ని ఆడించి వస్తాయి. మరి ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతిని రాజధాని అంటున్నారు, మీకు రాజధాని ప్రాంతం దగ్గరే కదా, ఎలా ఉంది అభివృద్ధి, రాజధాని అభివృద్ధి? ఇప్పటికేమీ లేదయ్యా, ఇక్కడ ఇంకా పొలమే తీసుకోవాలంటున్నాడు. ఇంకా పొలం తీసుకోవాలంటున్నారు కాదండి, మొన్న 34 ఎకరాలు ఏమో ఇచ్చినట్టున్నారు ఫస్ట్ మొదటి తూరి రైతులు, మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు అంటున్నారు. ఇంత పొలం అనేది అవసరం అంటారు రాజధానికి? ఇంత భూమి అవసరం లేదు, రాజధాని కట్టాలంటే ఇంత అవసరం లేదు. 33,000 ఎకరాలు చాలు. మరి ఎందుకని అంటారు మళ్ళీ 40,000 ఎకరాలు అడుగుతున్నారు అన్న? ఎందుకంటే పంట పండించేవాడు లేకుండా చేయాలని. మీ పార్టీ అధ్యక్షులు వచ్చారా? ఓకే, ఎలా ఉంది పరిస్థితి అయితే ఇప్పటికి? థ్యాంక్ యూ.